గత ప్రభుత్వం దొంగల చేతికి తాళాలు ఇచ్చిందని, అందులో భాగంగా విజయనగరం జిల్లాలో క్రిస్టియన్ మిషనరీ సిబిసిఎన్సికి సంబంధించి విలువైన ఆస్తుల అమ్మకానికి గత ప్రభుత్వం హయాంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారని, వెంటనే వాటిని పరిరక్షించేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో ప్రజా సమస్యల వినతుల విభాగంలో ఫిర్యాదు చేశారు. అనేక అక్రమాలపై అనేక కేసులున్న రత్నకుమార్ అనే వ్యక్తిని సిబిఎన్సికి సంబంధించిన విద్యా సంస్థలకు కరస్పాండెంట్గా నియమించిన జిల్లా విద్యాశాఖాధికారిపై కఠిన చర్యలు చేపట్టాలని దళిత సంఘ నాయకులు ఆదాడ మోహన్ రావు డిమాండ్ చేశారు. రత్నకుమార్పై కేసు నమోదు చేయాలి. రత్నకుమార్పై సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయాలి. రత్నకుమార్పై సంబంధిత అధికారులపై ఓకే జాయ్ ఫోటో తీసా. నా పేరు డాక్టర్ బూసి వెంకట్రావు. విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక విదుసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్. ఇవాళ విజయనగరం కలెక్టర్ గారిని మేము కలవడానికి ఒక ముఖ్యమైన కారణం క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ. క్రైస్తవ ఆస్తులు అంటే దాంట్లో సిబిఎన్సి అనేటువంటి ఒక సంస్థ ఉంది, సెంట్రల్ బాప్టిస్ట్ సంస్థ. ఆ సంస్థకి బొబ్బిలి, భీమిలి, కాకినాడ, అకివీడు, విశాఖపట్నం తదితర చోట్ల పూర్వం బ్రిటిష్ కాలం నుండి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులని ఇప్పుడున్నటువంటి కొంతమంది కబ్జా చేసి అమ్ముకునే కుట్రలో భాగంగా బొబ్బిలిలో ఉన్నటువంటి సుమారు 150 సెంట్ల హై స్కూల్ని రత్నకుమార్, ముత్తాబత్తుల రత్నకుమార్ అనే అతను కరస్పాండెంట్గా చెప్పుకుంటూ దాన్ని అమ్మకం పెట్టాడు. అసలు ఈ అమ్మకం చెల్లదు అని చెప్పి కలెక్టర్ గారు నోటీసు తేవడానికి వచ్చాం. ఒకటి, ఆ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి దాన్ని 22A పెట్టిన ప్రభుత్వం. 22A ఉన్నటువంటి భూమిని ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గత ప్రభుత్వంతో రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి ఈ ముత్తాబత్తుల రత్నకుమార్ అనే అతను ఈ రెవెన్యూ యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి 22A తొలగించాడు. 22A తొలగించి ఈవేళ బేరం పెట్టాడు. ఇక రెండవ అంశం, అతను కరస్పాండెంట్గా నియమించబడ్డాడు. కరస్పాండెంట్గా నియమించిన వాడు ఎవరు అంటే దానికి ఈ సంస్థకి కన్వీనర్గా ఉన్నటువంటి యాకబ్. నీ కన్వీనర్ చెల్లదు అని చెప్పి అతను పిటిషన్ వేస్తే కోర్టు డిస్మిస్ చేసింది. అంటే ఉనికిలో లేని కన్వీనర్ యాకబ్ ఇచ్చినటువంటి ఆర్డరు చెల్లదు, ఆ సిఫార్సు చెల్లదు. అటువంటి ఇచ్చినటువంటి సిఫార్సు ఇతను కరస్పాండెంట్గా పెట్టమని యాకబ్ ఇచ్చిన సిఫార్సుని డిఏఓ గారు నియమించాడు. అసలు కన్వీనరే లేడు. లేని కన్వీనర్ ఆర్డర్నేమో డిఈఓ తీసుకొని గ్రీన్ మీద సంతకం పెట్టాడు, కరస్పాండెంట్గా నిర్ణయిస్తాను. ఆ డిఈఓ గారు నేను ఒక మాట అడగదలుచుకున్నాను. అయ్యా డిఈఓ గారు, ఈ ఎయిడెడ్ స్కూల్స్లో నిర్మించేటువంటి పోస్టులకు సంబంధించి ఆ ఉద్యోగస్తులకు ఉన్నటువంటి నియమ నిబంధనలకు సంబంధించి క్లాజ్ నెంబర్ 12, 17లో ఇతని మీద ఏ విధమైనటువంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు, ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయో లేదో అని చెప్పి పోలీసు వారికి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి నిబంధనలు ఉంది కదా, మీకు కనీసం కళ్ళజోడు పెట్టుకున్నా కనిపిస్తుంది కదా, మరి ఎందుకు ఆ నిబంధనలు మీరు చూడకుండా గ్రీనింగ్తో సంతకం పెట్టారు? ఇది కళ్ళు మూసుకొని ఈ డిఈఓ కుమ్మక్కయ్యి అతను కరస్పాండెంట్గా నియమించాడు. రెండవ అంశం, అతను కరస్పాండెంట్గా ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు మేము అడుగుతున్నామంటే అతని మీద 15 కేసులు ఉన్నాయండి. చిన్న చిన్న కేసులు కాదు. 120B తెలుసు కదా, సామూహిక హత్యాకాండతో ప్రభుత్వాన్ని అల్లకల్లోలం చేసేటువంటి నేరాన్ని పాల్పడే వాడి మీద పెడతారు 120B. 354 ఆడపిల్లల మీద అఘాయిత్యం, 477 ఆస్తి ఆక్రమణ, 420 420 కేసులు ఉన్నాయి. కాకినాడ ఆర్టీఓ ఇతని మీద ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు. ఇతను సస్పెక్టర్ సీటరు, ఇతని మీద నిరంతరం నిఘా ఉంచండి అని చెప్పాడు. అటువంటి వ్యక్తి కరస్పాండెంట్గా పనికిరాడు కాబట్టి
అతను కరస్పాండెంట్గా తొలగించండి. ఆ భూమిని 22A నుండి తప్పించి అమ్మకం లేకుండా చూడండి. ఆ స్కూల్ మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండాలి, స్పెషల్ ఆఫీసర్ నియమించండి. ఈ కేసులో ఉన్నటువంటి రత్నకుమార్ అనేవాడు విజయనగరం లోపల కాలు పెట్టకుండా ఇక్కడ కూడా అతని మీద పోలీసు కేసు నమోదు చేసి ఈ 22Aలో తొలగించడానికి కరస్పాండెంట్గా నియమించడానికి దోహదపడినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు అవినీతికి పాల్పడి ఇతనికి సహకరిస్తున్నారని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. వాళ్ళ మీద కూడా విచారణ జరిపించమని కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం కోసం మేము ఇక్కడికి వచ్చామండి. అంతేనండి. అందరికీ నమస్కారం. లోకల్ డిఈఓ వితౌట్ నాలెడ్జ్ అంటే ఒక పిటిషనర్ నాయుడు గారు ఇస్తే ఆయన మీద రీసెంట్గా ఒక 3 గ్రీవెన్సల్లో ఇస్తే 3 వారాల క్రితం ఇస్తే ఆయనకే మళ్ళీ ఆ స్కూల్ కరస్పాండెంట్గా ఇమ్మని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాశాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి. ఒకే ఒక మాట అడుగుతున్నాను డిఈఓ గారికి, అయ్యా సస్పెక్టెడ్ సీట్ ఉన్న ఈయనకి రత్నకుమార్ గారికి అనేక కేసులు ఉన్న రత్నకుమార్ గారికి మళ్ళీ కరస్పాండెంట్గా ఇమ్మని ఆయన తప్పుడు మనిషి అని చెప్పిన తర్వాత సెక్షన్లతో పాటు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకే కరస్పాండెంట్గా సపోర్ట్ చేస్తున్నారనుకుంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు డిఈఓ అని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వేల కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాయక్రాంతం చేయడానికి ఇక్కడ విజయనగరంలో 3 స్కూళ్ళు, బొబ్బుల్లో 1 స్కూల్, అన్నింటికి కూడా రతన్ కుమార్ ఎటువంటి కరస్పాండెంట్గా ఉండడానికి అనర్హుడని తెలియజేస్తూ నాయుడు గారు వాస్తవంగా ఆయన్నే కరస్పాండెంట్ చేయాలి కాబట్టి ఆయన రిప్రజెంటేషన్లో పేర్కొన్నారు. కనీసం చదవకుండా గుడ్డిగా బ్లైండ్గా ఆయన ఇచ్చిన లంచాలకి కక్కుర్తుపడి డిఈఓ గారు వన్ సైడ్గా వ్యవహరించారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి డిఈఓ గారి మీద, రత్నకుమార్ గారి మీద, సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఆస్తులన్నింటినీ కూడా మరి 22Aలో చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.